వాళ్ళు, నేను, మా అన్నయ్యలు, మా బావ అందరం అయితే వచ్చేసాము. నది మన ఫ్లైట్ అండ్ చూస్తుంటే వర్షం పడేటట్టే ఉంది, మబ్బు గట్టిగా ఉంది. అందులోకి ఈ పెద్ద మోటి ఇంకంతే, షాక్ అయిపోయా నా పని కథం. చూసారా? సో మనమైతే ఒక 1.5 2 hours జర్నీ తర్వాత అయితే ఇప్పుడే ల్యాండ్ అయిపోయాము బ్యాంకాక్లో. సో ఇక్కడి నుంచి మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను, ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వరల్డ్ టూర్ అబ్బాయి. నేను బ్యాంకాక్లో ఉన్నాను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఎస్కలేటర్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి ఎక్కడికెక్కడ బోర్డ్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి. మనం ఎందులోని కంగారు పడకుండా జాగ్రత్తగా బోర్డ్స్ చూసుకొని వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా మనము ఎవరినైనా అడిగితే వాళ్ళు కూడా సాయం చేస్తారు. ఇంకా చూశారు కదా మా వాడి ఫోజు, ఇంకా దిగామంటే ఇంకా మాత్రం ఉంటుంది మరి మనతోటి. అండ్ అంతేకాకుండా ఇక్కడ నేను కొత్త విషయం చూశాను, అదేంటనుకుంటున్నారా, ఇదే ఇక్కడ ఇదేంటో కానీ అసలు ఆటోమేటిక్గా పని చేసుకెళ్ళిపోతుంది. దమ్ అని తుడిచేసుకుంటుంది. అదేంటో అసలు దాని మీద ఎవరు లేరు, దానికి ఆపరేటింగ్ ఎవరు లేరు. జస్ట్ దాని పక్కన దాని ముందుగా నిల్చున్నాం అనుకోండి, మనం పక్క నుంచి సమ్మని వెళ్ళిపోతుంది. అగో చూసారు కదా, అలా పక్క నుంచి వెళ్ళిపోతుంది. మనం ఉన్నామన్న సెన్సర్స్ అన్నీ కూడా బాగా మళ్ళీ దాని లైన్లోకి వచ్చేసింది, అది మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందేసింది బ్యాంకాక్. కనెక్టింగ్ ఫ్లైట్ కట్టు, బ్యాగ్ కలెక్షన్ అండ్ ఇమిగ్రేషన్ అండ్ రైట్కి, అరైవల్స్ రైట్కి. సో ఇక్కడ డ్యూటీ ఫ్రీ ఆల్కహాల్ మన దాని మీద ఎంత ఉంటుంది. సో అది మనం కనెక్టింగ్ ఫ్లైట్ కాదు కాబట్టి, సో మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ డెస్క్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, వీసా ఆన్ అరైవల్ అండ్ ఈ వీసా అండ్ ప్రొటెక్ట్ హెల్త్. సో మనం వీసా ఆన్ అరైవల్ తీసుకోవాలి కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోవడమే ఇక్కడ నుంచి. రాయల్ థాయ్ పోలీస్. ఇక్కడ ఎయిర్పోర్టే ఒక చిన్న సైజు విలేజ్లా ఉంది, అసలు చాలా పెద్దది. సో మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ పడకుండా బోర్డ్స్ చూసుకుంటూ వెళ్తే ఎక్కడ ఏమీ మిస్టేక్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. లేదంటే మాత్రం అంతే సంగతి, ఒక దగ్గరికి వెళ్ళాల్సింది ఎక్కడికో వెళ్ళిపోతాము. ఇక్కడ చూశారు కదా ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్, ఇది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్. అసలు నేను గత 20 నిమిషాల నుంచి వెళ్తూనే ఉన్నాను, ఇంకా బ్యాగ్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఏటో నాకు అర్థం కావట్లేదు, అంత పెద్దది ఉంది అసలు. passengers from African countries, South American countries. సో మనం ఏంటంటే చక్కగా ఇంగ్లీష్లో బోర్డ్స్ ఉంటాయి, చదువుకొని ఒక్కొక్కటి గాబరా పడకుండా వెళ్తే కనుక మనం వెళ్ళిపోవచ్చు. చూసారు కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది, జూమ్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ వీసా ఆన్ అరైవల్, ఈ వీసా ఆన్ అరైవల్, ఫాస్ట్ ట్రాక్. సో ఇలాగ క్యాబ్ అనమాట. ఫాస్ట్ ట్రాక్ అంటే నాకు తెలుసుంటుంది ఇక్కడ క్యాబ్ అనుకుంటా, లేదంటే అంతే ఫాస్ట్ ట్రాక్ అంటే క్యాబే. సో ఇలా ఉంటుంది. చూసారు కదా అరైవల్స్ 70 meters విజిట్, వీసా ఆన్ అరైవల్స్ 110 meters. సో అలా ఉంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడమే, మిస్టేక్ చేయకుండా. సో మళ్ళీ మనం సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ పోయి బ్యాగ్ అది పిక్ చేసుకొని అప్పుడు వీసా ఆన్ అరైవల్. సో చూసారు కదా, థాయ్ పాస్పోర్ట్ కానీ ఫారెన్ పాస్పోర్ట్స్ కానీ ఉంటే ఇలా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కానీ మనం వీసా తీసుకోవాలి కాబట్టి స్ట్రైట్ చూపించారు కాబట్టి స్ట్రైట్ వెళ్ళిపోతే మనం వీసా ఆన్ అరైవల్ తీసుకొని అప్పుడు మన బ్యాగ్ అక్కడ వెనక్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని అప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు.
అంటే పాస్పోర్ట్ వస్తుంది కదా లేదంటే ఏంటి అదే అర్థం అవుతుంది. కొంచెం ముందుగా వచ్చేస్తే ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇమిగ్రేషన్కి రాసుకోవాలి వీసా ఆన్ అరైవల్ అని అంటున్నారు కదా చూసారు. సో ఇక్కడికి ఇటు సైడ్ వెళ్ళే ముందు ఇక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడైతే పెన్స్ గమ్ అయితే అసలు అవైలబుల్లో ఉండవు. మీరైతే కన్ఫామ్గా తెచ్చుకోవాలి. థాయిలాండ్లో మన ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. వీసా ఆన్ అరైవల్ ఇప్పుడే తీసుకున్నాము. ఇక్కడ వీసా ఆన్ అరైవల్కి 2200 బాత్. అది ఇక్కడ కరెన్సీలో, అది ఇండియన్ కరెన్సీలో కింద పెడతాను చూడండి. జస్ట్ ఇక్కడ మన లగేజ్ వస్తుంది కదా, ఇక్కడ కానీ తీసుకోకపోతే మనం కానీ ఇన్కేస్ లేట్ అయిపోతే సో ఒక దగ్గర పెట్టేస్తారు ఇలా. యాక్చువల్లీ మా లగేజ్ వచ్చేసి అక్కడ పడేస్తారు. సో ఫోటో తీసుకున్నారు అండ్ జస్ట్ మిస్ మన లగేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు మనం అయితే వచ్చేసి ఇది మాదే అని చెప్పేసి లగేజ్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి సో నెక్స్ట్ ఏంటి అన్నది చూడాలి. ఇటు చూసిన ఎయిర్పోర్టే అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూసినట్టయితే ట్రూ 5G నెట్వర్క్ ఇన్ ఏషియన్ పసిఫిక్ రిమ్స్, ట్రూ 5G, ఇంకా అలాగే ఇంకొక 2-3 సిమ్స్ ఉన్నాయి. సో వీటిలో ఏషియన్ పసిఫిక్ సిమ్ కదా అది బెస్ట్ అనేసి ఇక్కడ ఒక ఆఫీసర్ అయితే చెప్పారు. సో నేను కూడా అదే నెట్వర్క్ అయితే తీసుకుందామని చూస్తున్నాను. ఎయిర్పోర్ట్లో చూశాను, ఎయిర్పోర్ట్లో కాకుండా బయటన ట్రై చేద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.